తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వైఖరిని నిరసిస్తూ చెన్నైలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. విజయ్ను ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లోక్ భవన్ను ముట్టడించేందుకు యత్నించారు. గవర్నర్ తీరును తప్పుబడుతూ నినాదాలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీ జెండాలతో లోక్ భవన్ ఎదుట ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఆందోళనకారులు లోక్ భవన్లోకి దూసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వైఖరిని నిరసిస్తూ చెన్నైలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. విజయ్ను ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లోక్ భవన్ను ముట్టడించేందుకు యత్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. దినకర్, ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా దినకర్ తమిళనాడు రాజకీయాలపై? మరోవైపు పళనిస్వామి కూడా గుడ్ న్యూస్ వింటారని కూడా అన్నాడీఎంకే నేతలకు చెప్తున్నారు. రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే వామపక్షాల పార్టీల సమావేశం ఆల్రెడీ సిపిఎం మీటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. వీసీకే సమావేశం, సిపిఐ మీటింగ్ సాయంకాలం జరిగే అవకాశం ఉంది కనుక ఈ రోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డీఎంకే అన్నా డీఎంకే పొత్తుల మీద వార్తలు వస్తున్నాయి. వారిరు కూడా కలిపి సంకీర్ణ కూటమి ఏర్పాటు చేశారన్నటువంటి యొక్క వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు వామపక్ష పార్టీలు వీసీకి ఏం చెప్తారన్న తర్వాతనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ప్రస్తుతం మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు టీవీకే విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా బహిరంగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంతేకాకుండా గవర్నర్ సృష్టిస్తున్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేసినటువంటి కుట్రలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందులో భాగంగానే ఇవాళ టీవీకే క్యాడర్తో పాటు కాంగ్రెస్ కూడా కొద్దిమంది కాంగ్రెస్ కూడా వచ్చి ఇక్కడ ధర్నాలు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొద్ది కీలకమైనటువంటి నేతలు ఇక్కడికి వచ్చి టీవీకే ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ సంక్షోభానికి భాగస్వామ్య పార్టీగా సహాయం చేయడానికి కూడా వారు మొత్తం ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వీరు అంతా కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ వచ్చి టీవీకే పట్ల అన్యాయం జరుగుతుంది, టీవీకేకి ప్రభుత్వం స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ కూడా వారికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంతా సడన్ గా టీవీకేకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ ఏం జరుగుతుంది ఇంటర్నల్? ఇది మీరు కొంచెం 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి విజయ్ తావేకా తమిళగ వెట్రి కళగం పార్టీ విజయ్ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు సిచ్యువేషన్స్ చూసుకుంటే ఆయన యూత్లోనూ మహిళల్లోనూ పర్టికులర్గా తెలుగు మాట్లాడే వారిలోనూ అందరిలోనూ ఆయనకు ఒక ఇమేజ్ బిల్డ్ అయి ఉంది. రెండోది, 2 ద్రవిడ పార్టీలుకి కాకుండా మూడో ఫోర్స్ అనేది న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు 20 సంవత్సరాల నుంచి న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు 35% మంది ఎప్పుడు ఉంటూనే ఉన్నారు తమిళనాడులో. సో మిగతా 65% మంది ఓట్లు మెజారిటీ ఎవరు పక్కుంటే వాళ్ళు పార్టీని సీఎంగా అవుతూ ఉన్నారు. సో ఆ సినారియోలో 2 సంవత్సరాల నుంచి ఈయన పార్టీ పెట్టిన తర్వాత అందరిలోనూ ఆ న్యూట్రల్ ఓటర్స్ వన్ సైడ్ అవుతారని ఫస్ట్ నుంచి అందరూ అనుకుంటున్నదే. కానీ అది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రూవ్ అయింది. 20 సంవత్సరాల నుంచి డిఎంకే పార్టీతో ఉండటం వల్ల సడన్ గా ఎలక్షన్ ముందు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో తప్పక కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో వెళ్ళింది. దానివల్లనే రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి పెద్ద లీడర్స్ అందరూ ప్రచారానికి ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారు గవర్నర్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకుంటున్నారు? అంటే అడ్డుకుంటున్నారు అనేది 100% అలా కాకుండా ఆయనకుండే ఇదేంటి, ఆయనకుండే ఆప్షన్స్ ఏమిటి, అవి కూడా ఆయన చూసుకుంటూ అడ్డుకుంటున్నారనే మాట కరెక్ట్. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి మెజార్టీ రానప్పుడు ఎవరైనా ఏ గవర్నర్ అయినా సరే 4-5 రోజులు టైం తీసుకునే పెద్ద పార్టీని పిలుస్తారు. ఇప్పుడు ఏం ధర్నా చేయడానికి కారణం ఏమంటే ఆయన వెలిపడగా బహిరంగంగా ఆయన గవర్నర్ గారు ఆయన యొక్క నిర్ణయాన్ని తెలియపరచకపోవటం మాకు అనుమానాలకి తావిస్తుంది. 18 ఉంటేనే రండి కాంగ్రెస్ గాని టీవీ అది అతిపెద్ద పార్టీని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాల్సిన సమయంలో
ఆయన 2 సార్లు వెళ్లి కలిసినా కూడా విజయ్ గారు ఆహ్వానించకపోవటం వల్ల మాకు అనుమానంతో దీని వెనకమాల బీజేపీ శక్తులు, మతవాద శక్తులు ఉన్నాయి అన్నటువంటి అనుమానంతో మేము ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ఇక్కడ తెలుగు వారు కూడా ఉన్నారు ఆ పార్టీలో. దానికి సంబంధించి వారు చెప్తున్నటువంటి దాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా స్టేజ్ మీదకి చేరుకున్నారు. వారు టీవీకే విజయ్కి ప్రమాణ స్వీకారం చేయకుండా, ప్రభుత్వం రాకుండా మ్యాజిక్ ఫిగర్ పేరుతో రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ. మరొకవైపు టీవీకేకి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా అక్కడ సమావేశమైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ టీవీకేలు ఏం చేస్తున్నారు. మరొకవైపు ఢిల్లీ నుంచి కూడా టీవీకే విజయ్కి న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి, రాజకీయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇవాళ సాయంకాలం చెన్నై చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో వామపక్షాల సమావేశం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ముగుస్తుంది. వీసీకే కూడా తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. సో ఈలోగా ఈ రోజు వాళ్ళ 3 పార్టీలు 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ, తమిళనాడులో భవిష్యత్ పాలిటిక్స్ ఎలా ఉండబోతాయనేది మాత్రం అసలు సిసలైనటువంటి గేమ్ స్టార్ట్ అవుతుందని భావించాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.